అందరికీ నమస్కారం. అనగా 29/3/2025 తేదీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా మన బీసీ సంక్షేమ శాఖ మంత్రి సౌతమ్మ గారి ఆధ్వర్యంలో పెనుగొండ పట్టణంలోని మంత్రి కార్యాలయం నందు ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుగును. కావున ఈ కార్యక్రమానికి పెనుగొండ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, సానుభూతి పరులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, అందరూ సీనియర్ నాయకులు అందరూ హాజరు కావాలని విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా 1982 మార్చి 29వ తేదీ మన కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించి 9 నెలల కాలంలోనే అధికారంలోకి రావడం జరిగింది. ఆ రోజు తెలుగుదేశం పార్టీ స్థాపించి ఆ రోజు పేద ప్రజల సంక్షేమం కోసము కూడు గూడు గుడ్డ నినాదంతో ఆ రోజు ₹2 కిలో బియ్యం అయితేనేమి, జనతా వస్త్రాలు అయితేనేమి, గృహ నిర్మాణం అయితేనేమి, అదేవిధంగా రైతులకు ఉచిత విద్యుత్తు సంవత్సరానికి ₹50 స్లాబ్ మాత్రమే కట్టించుకునే ఉచిత విద్యుత్ అయితేనేమి, ఈ విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా మన నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తితో మన చంద్రబాబు నాయుడు గారు అనంతరం ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత అదే సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ అనేక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా మీకోసం పాదయాత్ర ద్వారా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు పాదయాత్ర చేసి పేద ప్రజల కష్టాలను తెలుసుకొని అనేక పథకాలను తీసుకొచ్చిన నాయకుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా 2024 ముందు వైసీపీ దుష్ట పాలన పోవాలని చెప్పేసి యువగలం నారా లోకేష్ గారు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి యువగలం పాదయాత్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి అనేక పథకాలకు ఆ రోజు అంకురార్పణ చేసి సూపర్ 6 పథకాలను ప్రకటించి ఈరోజు సూపర్ 6 పథకాలలో శ్రీకారం చుట్టడం జరిగింది. అందులో భాగంగా ఇప్పటికే దీపం పథకం ద్వారా ప్రతి రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి కూడా ఒక గ్యాస్ సిలిండర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ నెల 31వ తేదీ లోపల ఎవరైనా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న వారు కూడా బుక్ చేసుకుంటే ఈ పథకం ద్వారా కూడా మొదటి సిలిండర్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఏప్రిల్ 1వ తారీఖు నుంచి కూడా 3 ఉచితం గ్యాస్ సిలిండర్లు 3 సిలిండర్లు ఇవ్వడానికి ప్రారంభిస్తారని కూడా ఈ సందర్భంగా చేసుకుంటున్నాము. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నియోజకవర్గంలోని తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, సానుభూతి పరులు అందరూ హాజరై ఈ కార్యక్రమాన్ని సౌతమ్మ గారి ఆధ్వర్యంలో జరుగు ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుచున్నాము. మన స్వర్గీయ నందమూరి తారక రామారావు మన తెలుగుదేశం పార్టీ పెట్టిన రోజు మార్చి 29, 1982 సంవత్సరంలో మన పార్టీని స్థాపించినాడు. ఇప్పటికి దాదాపు 43వ సంవత్సరం జరుగుతుంది. మన పార్టీ పెట్టినప్పటి నుంచి బడుగు బలహీన వర్గాలకి కానీ, ఎస్సీ ఎస్టీలకు కానీ అందరూ కూడా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాతనే అన్ని రకాలుగా న్యాయం జరిగింది. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం అయినటువంటి ప్రభుత్వంలో మనకి బడుగు బలహీన వర్గాలకి ఎటువంటి పన్నులు కానీ, ఎటువంటి ఫలితాలు కానీ, ఫలాలు కానీ ఉండేటివి కాదు. వారి యొక్క అభ్యున్నతి కోసం మన నందమూరి తారక రామారావు గారు మన కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మన ప్రజలకు అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ప్రజలు కూడా సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు కూడా మన ఎన్టీ రామారావు పెట్టి స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీని అదేవిధంగా అన్ని రకాలుగా అభివృద్ధి పథంలో నడిపిస్తూ ప్రస్తుతం మన పార్టీ దేశంలోనే మంచి స్థానంలో ఉంది. మనకి ప్రజలకు కూడా అన్ని రకాలుగా సంక్షేమ పథకాలు అందుతున్నాయి. కాబట్టి వాటిని పురస్కరించుకొని మన పార్టీ ఆవిర్భావం దినోత్సవాన్ని పురస్కరించి మన ప్రియతమ మన పెనుగొండ అన్నపూర్ణేశ్వర అయినటువంటి మన మంత్రివర్యులు సవితమ్మ గారి ఆధ్వర్యంలో శనివారం 10 గంటలకు మన మినిస్టర్ గారి పార్టీ కార్యాలయం నందు మన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నాం. అదేవిధంగా పల్లెల నుంచి వచ్చే ప్రతి నాయకుడు, ప్రతి అనుబంధ సంస్థకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా వారి ప్రతి విలేజ్ లో కూడా మన పార్టీ జెండా అనేది స్థాపించడం జరిగింది. రేపటి దినం మన జెండాని అక్కడ 8 గంటల నుంచి 8:30 లోపల ఎగిరేసి ఆ తర్వాత 10 గంటలకు మన పార్టీ కార్యాలయం
చేరుకొని మన మంత్రివర్యుల ఆధ్వర్యంలో ఘనంగా ఈ విజయోత్సవాలు జరుపుకొని అదేవిధంగా మన తర్వాత ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడి నుంచి మన ప్రభుత్వ ఆసుపత్రికి పోయి అక్కడ రోగులకు పాలు బిడ్డలు పంపిణీ కార్యక్రమం జరుగును. కనుక ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా పాల్గొని ఈ వేడుకలను ఘన విజయం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు.